డిబేట్కి స్వాగతం. 160 మాట సరే 88 దాకా చేరుకుంటారా లేదా? ఇవాళ కూటమి మీద తాజాగా ఎదురవుతున్న సందేహం, అనుమానం, రకరకాల శషబిషలు. ఎందుకు ఒక్క వారం 10 రోజుల్లో వాతావరణం ఇలా మారిపోయింది? కూటమి పట్టు సడలుతోందా? ఉందనుకున్న బలం నిజంగా లేదా? ఈ ప్రశ్నలన్నీ తెర మీదకు వస్తున్నాయి. లుకలకులు పరాకాష్ఠకు చేరటం, అలాగే బ్యాలెన్సింగ్గా వ్యవహరించాల్సిన పెద్దన్న పాత్ర పోషించే టీడీపీ ఇంబ్యాలెన్స్డ్గా వ్యవహరించడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయని చెప్పేసి బీజేపీ, జనసేన నుంచి కూడా ఆ స్వరాలు జతకలుస్తున్నాయి. సో ఈ అంశం మీద బిగ్ డిబేట్లు ఇవాళ మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు రామ్నాథ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే రజనీ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే అండి ఇద్దరికి. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ రామ్నాథ్ గారు, నిజంగా 160 స్థానాలు మేము ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతామని చెప్పి డంకా బజాయించి చెప్పిన అచ్చెన్నాయుడు గారి స్వరంలో దాన్ని ఏమంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం తగ్గుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. నిజమేనా? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. మనం చూసాం, అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వై నాట్ 175 అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొని వాళ్ళు ఒక క్యాంపెయిన్ ఒక 1 year ముందు నుంచి వాళ్ళు స్టార్ట్ చేయడం చూసిన తర్వాత అదే వాటికి కౌంటర్గా వీళ్ళు వై నాట్ పులివెందులు అని మాట్లాడడం, తర్వాత 160 రాబోతున్నాయి మాకు కూడా అని చెప్పి వీళ్ళు కూడా ఒక స్లోగన్ తీసుకొని 160+ అండి, అదే 160+ అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ వేలో వాళ్ళు క్యాంపెయిన్స్ మాట్లాడడం అవన్నీ చూసినాం. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే బీజేపీ వీళ్ళ పొత్తులో ఉంటుందా ఉండదా అనేటువంటి ఊగిసలాటలు కూడా మనం చాలా రోజుల పాటు చూసినాం. అంటే మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ కానీ మూడ్ ఆఫ్ ద పాలిటిక్స్ ఎలా మారిపోయిందంటే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో ఉన్నప్పుడు ఒక మూడు, తర్వాత అంతకుముందు ఒక మూడును మనం అబ్జర్వ్ చేసినాం. అంటే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, ఇలాంటి ఒక అనిశ్చితి ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి చర్చలు చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళు కూటమిగా ఏర్పడిన తర్వాత కూటమిలో భాగంగా వాళ్ళు ఒక 144 స్థానాలు టీడీపీ తీసుకోవడం, ద రెస్ట్ ఆఫ్ 31 సీట్స్ ఏవైతే జనసేనకు బీజేపీ కూటమికి ఇచ్చిన తర్వాత అక్కడ రాజకీయం కొంత గ్రౌండ్ లెవెల్లో మారిపోయింది. అంటే వేరేస్ బీజేపీ ఉన్నటువంటి కూటమికి సహజంగానే ముస్లిం వర్గాలు కానీ కొన్ని వర్గాలు వాళ్ళకు దూరం జరగడం, అలాగనే ఈరోజు 31 సీట్లు ఎక్కడైతే వాళ్ళు అనౌన్స్ చేసి ప్రకటించారో ఆ 31 సీట్లలో కూడా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ, జనసేన అభ్యర్థులు ఎవరైతే కష్టపడి కొంత గ్రౌండ్ వర్క్ చేసుకొని టికెట్ వస్తుందని చెప్పి ఆశించిన వాళ్ళు, ఈరోజు ఆశించి భంగపడ్డ వాళ్ళు పక్క పార్టీల వైపు చూడడంతో కింద స్థాయిలో 10 ఏళ్ల పాటు ఒక జెండాను మోసిన వాళ్ళు ఈరోజు వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, కొంత సమన్వయ లోపం. అంటే నేనేమంటా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నుండి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఖచ్చితంగా మనం పోవాల్సిందే, ప్రజా వ్యతిరేక ఓటు నేను చీల్చనని చెప్పినటువంటి మాటలకు వాళ్ళు పై స్థాయిలో కొంత సక్సెస్ అయినారని చెప్పాను నేను మన ఇదే చర్చలలో. కానీ అనుకున్నంత స్థాయిలో వాళ్ళు కింది స్థాయిలో కోఆర్డినేషన్ కానీ మేనేజ్మెంట్ చేసుకోవడంలో కొంత విఫలంగా కనపడుతున్నారు. అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఒక సైడు ఉత్తరాంధ్రలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర మనం చూస్తున్నాం. అంటే ఉత్తరాంధ్రలో సహజంగానే ఏమనుకుంటామంటే విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించి రేపు మళ్ళీ మేము తిరిగి గెలిస్తే ఉత్తరాంధ్రలోనే ఖచ్చితంగా రాజధాని ఉంటుంది, అక్కడే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి ఇటువైపు ఏకైక రాజధాని అమరావతి అని ప్రకటించినటువంటి కూటమి నాయకుల మధ్యన చర్చలు జరిగినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, ఖచ్చితంగా మనకు విశాఖ ప్రజలు మన వైపే ఉన్నారు, రేపు జగన్మోహన్ రెడ్డికి విశాఖలో ఎదురుగాలి వీయబోతుందని ఎవరైతే ఆరోపణలు చేసినారో ఈ అచ్చెన్నాయుడు గారు కానీ పెద్ద పెద్ద నాయకులంతా ఈరోజు మనం అక్కడ బస్సు యాత్ర చూస్తున్నాం. అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఎలా బ్రహ్మరథం పడుతున్నారు అంటే సహజంగానే వాసు గారు మీకు కూడా తెలుసు, అంటే ప్రజలలో ఒక ఎమోషన్ ఉంటుంది, ఏ ప్రాంతవాసికి ఆ ప్రాంతం పట్ల ఒక ఎమోషన్ ఉంటుంది. కాబట్టి మీ ప్రాంతాన్ని మేము రాజధాని చేస్తాం, మీ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం అన్నప్పుడు సహజంగానే ఆ ప్రాంతంలో ఒక అనుకూలత, ఒక సానుకూలతతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ కొంత వేవ్ కనపడుతుంది. అంటే ఉత్తరాంధ్రలో మనం 2019 ఫలితాల్లో చూసుకుంటే దాదాపుగా 34 స్థానాలు ఉన్నటువంటి ఆ 3 జిల్లాలలో దగ్గరగా వీళ్ళకు 28 స్థానాలు రావడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. అలాగే గోదావరి జిల్లాలలో కూడా 34 స్థానాలలో దగ్గర వీళ్ళకు 27 రావడం జరిగింది. అంటే అలా ఆలోచించినప్పుడు ఏ ప్రాంతాలైతే ఈరోజు టీడీపీకి మాకు అనుకూలంగా ఉంటాయి, అంటే వాళ్ళు రాయలసీమను కొంత
టేక్ ఇట్ గ్రాండ్గా కొంత లైట్గా తీసుకొని, అంటే వైఎస్ఆర్సీపీకి 52 స్థానాలలో 49 స్థానాలు రావడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి హెడ్జ్ ఉంటుంది కాబట్టి మనం ఫోకస్ చేయాల్సిందంతా అమరావతి ఏరియా, కృష్ణా, గోదావరి, గుంటూరు, ఉత్తరాంధ్ర ప్రాంతాలను మనం ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ జనసేన కూటమిలోని నాయకులు ఆ వ్యూహంలో భాగంగానే వాళ్ళు పొత్తులు కానీ వాళ్ళ ఎత్తులు కానీ మనం చూసినాము. ఆ రకంగా వాళ్ళు సక్సెస్ అయినారు. కానీ ఈరోజు అదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో, అదే గోదావరి జిల్లాలో ఈరోజు చాలామంది కాపు సామాజిక వర్గం స్కాటర్ అయిపోయినారు. టీడీపీ ప్రకటించినటువంటి స్థానాలలో ఈరోజు జనసేనకు సీట్ ఆశించి భంగపడ్డ వారు పక్క చూపులు చూస్తున్నారు. మళ్ళీ ఈరోజు ఒక 4-5 స్థానాలలో టీడీపీ ముందుగా ప్రకటించిన అభ్యర్థులకు వేరే వాళ్ళకు బీఫామ్స్ ఇవ్వడం చూస్తున్నాం. అంటే ఎన్ని సంక్లిష్టాల మధ్యన కింద స్థాయిలో ఓటు కన్సాలిడేషన్ చాలా కష్టంగా మారింది. వీళ్ళు అనుకున్న స్థాయిలో కింద స్థాయిలో ఓటు కన్సాలిడేషన్కు కొంత ఇబ్బందులు ఎదురుతున్నాయి కాబట్టి కొంత ఈరోజు ఎంతో కొంత టీడీపీ కొంత తడబడుతుంది అనేది నా భావన. సో